మేడం ఏంజెల్ నెంబర్స్లో 777 ఏంజెల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి మేడం? 777 మనం చూసామంటే 7+7+7 21 3 అంటే ఏంటి? అబండెన్స్ నెంబర్, జూపిటర్ నెంబర్. ఓకే. 7 by itself is a number of luck. 777 అనేది లక్కీ నంబర్. అంటే 7 అనగానే చాలా మంది నెగిటివ్ కింద చూస్తారు కదా మేడం. చాలా మంది అనేది ఎంతమంది? కొంతవరకు నమ్మేవారు. కరెక్ట్. ఇట్స్ యాజ్ సింపుల్ as that. సో బిలీఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే కొంతమంది ఏంటంటే 444 అనేది, నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 444 కానీ లేకపోతే 13 అనుకున్నాను. దట్స్ ఆల్సో 4 నంబర్ 4 కదా 13. సో 13th మేడ ఉండకూడదు, 13th నెంబర్ తప్పు. ఇవన్నీ ఎవరికి నమ్మకాలు? కొంతవరకు పాశ్చాత్య అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో నమ్మకాలు అనమాట. అతను నన్ను అడిగాడు కూడాను, మేడం 13 అనేది బ్యాడ్ నెంబర్ అంటున్నారు. అవునంటే మనకి ఇచ్చిన నంబర్స్ అన్ని మంచివి, మన నమ్మకం పట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? మనమే మీనింగ్ ఇస్తున్నాం. ఆ నంబర్ కి మీనింగ్ ఇచ్చింది ఎవరు? మనమే. సో అందుకని డిఫరెంట్ ఉంది. అంటే అన్ని చోట్ల అదే నమ్మకం ఉండదు. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో 777 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ లక్, వెరీ లక్కీ నెంబర్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం కేతు నెంబర్ కింద కూడా మనం తీసుకుంటూ ఉంటాం 7ని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేతు ఇస్తే అదే పనిగా ఇస్తుంటా. అంటే ఏంటి? బ్రహ్మాండం బదులే ఇచ్చే ఒక నంబర్. ఓకే. అందుకని ఎక్స్ట్రీమ్ లక్ అని చెప్పాను నేను. 777 అనేది ఎక్స్ట్రీమ్ లక్కీ నంబర్ అనమాట. లక్ ఫేవర్ చేసే ఒక నంబర్. సో ఎప్పటికైనా సరే 7 కన్నా 777 అనేది మచ్ మోర్ పవర్ఫుల్, బికాస్ ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ 21. ఓకే. 3 నెంబర్కి వెళ్తుంది, జూపిటర్ నెంబర్కి వెళ్తుంది. అంటే ఏంటి? షూర్గా నీకు అటు డబ్బు వస్తుంది, అట్ ద సేమ్ టైం నీకు స్పిరిచువల్ గ్రోత్ కూడా వస్తుంది. అబండెన్స్ ఎక్కడ పడితే అక్కడ నీకు ఏంటంటే అబండెన్స్ వస్తుంది. అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ నెంబర్ కింద మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో చాలా మంది మన నోట్లో చూసినప్పుడు 777 తప్పక యూనివర్స్ని థ్యాంక్ చేసి అండ్ నోట్ని పర్స్లో పెట్టుకుని ఎవరికి ఇవ్వకుండా పెట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం 777 మనం చూసామంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. చాలా మంది కార్ నెంబర్స్ కూడా 777 ఉంటాయి, చూసాను నేను. ఆ ఫోన్ నెంబర్స్ లో కూడా 777 లాస్ట్ లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి అది నమ్మకం. సో 777 అనే దాంట్లో ఎప్పటికైనా సరే యూనివర్స్ ఏం చెప్తోంది అంటే ఎక్స్ట్రీమ్ లక్ ఇస్తున్నా నీకు, జాగ్రత్త. యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ కదా. నీకు లక్ ఇస్తే అది పోగొట్టుకోకుండా ఉంచుకోవడం అనేది రావాలి కదా. అవును. సో అబండెన్స్ ఇస్తున్నా నేను, కానీ ఉంచుకోవాలి కదా నువ్వు. అవును. నీకు ఆ అర్హత ఉందా? నువ్వు చూసుకో, చూసుకో అంటే నిన్ను సరిదిద్దుకో, సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకో, స్పిరిచువల్ సైడ్ కొంతవరకు వెళ్ళు అని చెప్పడానికి ఈ నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట.